ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాట, భర్తలారా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లే మీ భార్యలను ప్రేమించుడి. భర్తగా ఉండడం అంటే ఏమిటి? కేవలం ఇంటిని నడిపించడం మాత్రమే కాదు కదా, ఒక హృదయాన్ని కాపాడడం. భార్య నవ్వు వెనుక ఎన్నో మౌన వేదనలు ఉంటాయి. ఆమె కన్నీళ్లలో మాట్లాడని మాటలు ఉంటాయి. వాటిని వినగలగడం, అర్థం చేసుకోవడం, అదే నిజమైన భర్త ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలా ఉంది అనేది ప్రశ్నించుకోవాలి. త్యాగంతో నిండి ఉంది, ఓర్పుతో నిండి ఉంది, గాయపడిన విడిచిపెట్టని ప్రేమ. భర్తలారా, మీ భార్య బలహీనురాలు కాదు, ఆమె దేవుడు మీకు ఇచ్చిన వరము. మీ మాటలే ఆమెను నిర్మించగలవు, అదే మాటలు ఆమెను విరగొట్టగలవు. ఆమెను గౌరవంతో చూడండి, కోపంతో కాకుండా ప్రేమతో ఆమె చేతిని పట్టుకుని నేను ఉన్నాను అని చెప్పే భర్త ఆమె జీవితంలో దేవుని ప్రతిరూపం. భర్తగా మీరు బలంగా ఉండాల్సింది కోపంలో కాదు, క్షమలో, అధికారం చూపడంలో కాదు, ప్రేమలో. ఇల్లు శబ్దాలతో నిండిపోవచ్చు, కానీ భర్త ప్రేమ లేకపోతే ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుంది. గుర్తుంచుకోండి, భార్యను చూసుకునే భర్తను దేవుడు ఆశీర్వదించకుండా ఉండడు. ఇదే మన దేవుని మాట. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దేవా, అయా, భర్తలైన వారికి మీరు ఇచ్చిన భార్యలను ప్రభువా మాటలతో కాదు మనసుతో ప్రేమించేటట్లు నేర్పించండి. కోపాన్ని తగ్గించి హృదయాన్ని మృదువుగా మార్చి వారి చేతులు భార్యకు భద్రతగా, మాటలు ఆమెకు ధైర్యంగా ఉండేలా చేయమని, మా కుటుంబాల్లో నీ ప్రేమ ప్రవహించేలా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.